జ్యోతి అంటే నిప్పు, వెలుగుతున్నటువంటి నిప్పు ఎలా అయితే పైకి వెళ్తుందో అలా స్వామివారు ఉద్భవించారనమాట. వారు ఎవరు లేరని చెప్పేసి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు, అలాగే నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి బ్రహ్మ కూడా అహంకారంతో ఉన్నారనమాట. అప్పుడు పరమేశ్వరుడు చెప్పారు, ఇద్దరిలో ఎవరైనా నా ఆదిని అంత్యాన్ని కనుక్కున్నవారు ఎవరైతే ఉంటారో వారికి అధికారాన్ని ఇస్తారు. ఇప్పుడు స్వామివారికి మనం జీలకర్ర బెల్లం పెట్టుకొని సుముహూర్తం కాలం చేసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత స్వామివారికి మాంగళ్య సూత్ర పూజ, అలాగే ఆ యొక్క మాంగళ్య సూత్ర పూజ అయ్యాక స్వామివారు అమ్మవారికి మాంగళ్య ధారణ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగా అందరికీ శివరాత్రి అనగానే అందరికీ తెలిసేటువంటి విషయం, స్వామివారు పెళ్లి చేసుకున్న రోజు అని చెప్పేసి అనుకుంటారు, మ్యారేజ్ డే అనుకుంటారు. ఈ రోజు అందరూ స్వామివారి మ్యారేజ్ డే కాదు, స్వామివారు ఉద్భవించినటువంటి రోజు. ఈ రోజు లింగోద్భవ కాలము అని చెప్పేసి చెప్తుంటారు, రాత్రి కాలంలో వస్తూ ఉంటుంది. ఈ యొక్క స్వామివారు ఉద్భవించినటువంటి సమయం. స్వామివారు అంధకారం అనేటువంటి దోషాన్ని పరిహరించడం కోసం జ్యోతి స్వరూపంగా లింగోద్భవంగా అంటే లింగం రూపంగా జ్యోతి